మనం రెమెడీలు చెప్పుకునే ఒక విషయంలో చూసుకున్నట్లయితే మనము దేవి సప్తశతి అంటారు పుస్తకం అందరికీ తెలుసు. అందులో కూడా కొన్ని శ్లోకాలు ఒక 4 శ్లోకాలు చెప్పుకుందాం. సామాన్యంగా అన్ని కార్యాలు శుభంగా నెరవేరాలి, ఇంట్లో అంతా మంచిగుండాలి, లోకమంతా కూడా మంచిగుండాలి అనేటువంటి ఒక ఉద్దేశం చేత మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఈ శ్లోకం సామాన్యంగా అందరికీ వస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అనేటువంటి ఒక శ్లోకాన్ని ప్రతిరోజు 11 సార్లు జపం చేయండి. మీరు క్షేమంగా ఉంటారు, మీ వెంట ఉన్నటువంటి వాళ్ళు క్షేమంగా ఉంటారు, అనుకునేటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ శ్లోకం అందరికి వచ్చు కదా. సామాన్యంగా ప్రతి స్త్రీకి వస్తుంది. పురుషులకు కొందరికి వస్తుందో లేదో తెలియదు, కానీ ప్రతి స్త్రీకి మాత్రం ఈ శ్లోకం వచ్చి తీరుతుంది. సర్వమంగళ మాంగళ్య ముందు చివరిలో నమః అని పెట్టుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆమె సర్వమంగళాదేవి, అందరికి శుభాన్ని కలగజేసేటువంటిది ఆ పార్వతీదేవి. అలాంటి దేవి ఈమె సర్వమంగళ కాబట్టి ఎల్లకాలం సౌమంగళితంగా ఉండే ఆది దంపతులు కదా వాళ్ళు. సౌమంగళ్యంగా ఉండి అందరికీ మంగళప్రదమైనటువంటి ఒక వరాలిస్తూ మంగళాన్ని కురిపించేటువంటి ఒక వ్యక్తి కాబట్టి ఆ సర్వమంగళాదేవిని ఎప్పుడైతే ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ఆమెను వేడుకుంటారో వారికి ఇంట్లో సర్వమంగళాలు జరిగి సర్వశుభాలు జరిగి మంచిగా ఆరోగ్యంగా మనశ్శాంతిగా ఉండడానికి ఈ ఒక్క శ్లోకం చాలు. కానీ చేసేటువంటిది మాత్రం మనశ్శాంతిగా చేయండి, మనస్ఫూర్తిగా చేయండి. ఎలాంటి అపోహలు మనసులో పెట్టుకోకుండా ఏదో చెప్పారు నేను చేస్తున్నాను, పని కాలేదు స్వామి అంటే నేను నమ్మను. ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేయాలి. ఇది అలాంటి ఒక బ్రహ్మాండమైన ఒక మహావజ్రపు తునక. ఇది ప్రతి స్త్రీకి వస్తుంది, చదువుతుంది, ఏదో చదువుతున్నాం అలాంటిది. అలా కాకుండా ఆ సర్వమంగళాదేవి యొక్క రూపాన్ని ఎదురుగుండా రుద్దుకొని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ నారాయణీ దేవిని అంటే నారాయణీ దేవిని మనసారా ప్రార్థించండి. అంటే నారాయణ అంటే విష్ణుమూర్తి కాదు, నారాయణుని యొక్క సహోదరి కాబట్టి నారాయణ అని పెట్టం. విష్ణుమూర్తి యొక్క సహోదరిమే నారాయణీదేవి. నారాయణుడు అనేటువంటి ఒక దేవుడు ఎవరైతే ఉన్నారో విష్ణుమూర్తి, అతని యొక్క సహోదరి కాబట్టి నారాయణీదేవి అనే పేరు వచ్చింది. ఆ నారాయణీదేవిని కనుక మనం వేడుకున్నట్టయితే సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఇంకొకటి చూసుకుందాం. చాలామంది వస్తుంటారు, స్వామి నాకు ఎప్పుడు భయంగా ఉంది, ఎప్పుడు భయం అవుతుంది, ఏ పని చేద్దామన్నా అని భయమే, ఏ చేద్దామన్నా అని భయమే. ఈ భయం నన్ను ఎప్పుడు కూడా ఒక రాక్షసునిలాగా వెంటాడుతుండండి, ఏం చేయాలి గురువుగారు అంటారు. భయం వెంటాడడం ఏంటి? అవును, మనసులో ఒక భయం అనేటువంటిది ఉంటుంది. అదొక శక్తి. ఏ కార్యక్రమం చేద్దామన్నా కానీ అవుతుందో కాదో అనేటువంటి ఒక భయం. ప్రయాణం చేస్తే ప్రయాణం సుఖంగా అవుతుందో లేదో అనేటువంటి ఒక ప్రయాణం. డబ్బు ఖర్చు ఒక వ్యాపారం చేసుకుందామంటే మనం పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా అన్న భయం. అన్నిటికీ భయమే. మరి ఈ భయాలన్నీ ఎలా పోతాయ్యా? భయం పోయి మనోధైర్యం ఎలా వస్తుంది అంటే మనకు ఆ సప్తశతిలోనే చెప్తాడు. సర్వస్వరూప సర్వేశి సర్వశక్తి సమన్వితే భయేభ్యత్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఆ దుర్గాదేవిని కనుక ప్రార్థించినట్టయితే భయాలన్నీ కూడా దూరమైపోతాయి. దుర్గతి నాశిని. అందుకే లలితానామంలో కూడా చెప్తారు, దుర్లభ దుర్గమ దుఃఖహంత్రి సుఖప్రియా. ఇంతకుముందు చెప్పినటువంటి ఒక రెమెడీలలో ఉంటుంది అది. దుర్లభ దుర్గమ దుఃఖహంత్రి సుఖప్రద. కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖం కలగజేయడానికి దుర్గాదేవిని ప్రార్థించాలి. దుర్గము అంటే ఒక కోట, అంటే మనను ఆ కోట లోపల ఉంచి ఎలాంటి భయం లేకుండా అమ్మ కాపాడుతుంది. కాబట్టి మీరు ఈ శ్లోకాన్ని ఓం సర్వస్వరూప సర్వేశి
సర్వశక్తి సమన్వితే భయేభ్య త్రాహినో దేవి దుర్గాదేవి నమస్తే. ఓ తల్లి, ఈ భయం నుంచి నన్ను కాపాడు అని చెప్పి ఆ దుర్గాదేవిని కనుక మనం వేడుకున్నట్టయితే ఎటువంటి భయం అనేటువంటి ఒక శక్తి మన దగ్గరికి రాకుండా ఉంటుంది. అన్ని మనోధైర్యం వస్తుంది. అన్ని కార్యక్రమాలన్నీ కూడా శుభంగా మనకు జరుగుతూ ఉంటాయి. ఇది మీరు చేసి చూడండి, ఫలితాన్ని పొందండి. ఇది శుభం.